మాటల కోసం వేచి చూస్తున్నటువంటి మనము, దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాట, దేవుడంట హృదయాన్ని లక్ష్య పెట్టును. దేవుడు హృదయాన్ని చూచే దేవుడు. మనుషులేమో పై రూపాన్ని చూస్తారు, దేవుడైతే హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. కాబట్టి మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించే వారంగా, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో కనపడే వారంగా, హృదయపూర్వకంగా దేవుణ్ణి వేడుకునే వారంగా, విజ్ఞాపనలు చేసే వారంగా, ప్రార్థించే వారంగా, మొరపెట్టే వారంగా మనం ఉండాలి. పైకి బాగానే ఉంటాం, చాలా సంతోషంగా ఉన్నట్లుగా, ఏ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఏ వ్యాధి బాధ లేనట్లుగానే ఉంటాం. కానీ హృదయాన్ని చూస్తే హృదయంలో నుంచి అనేకమైనటువంటి వేదనలు, అస్సలుగా ఎంత మరి బాధపడుతున్నామో హృదయంలో ఉంటుంది. కాబట్టి హృదయాన్ని చూసినప్పుడు ఆ విషయము తెలుస్తుంది. బయటికి బాగా నవ్వుచుండను, హృదయంలో ఎంతో దుఃఖముతో ఉన్నటువంటి వారు అనేక మంది ఉంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదు విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయి కుమారుల్లో మరి దావీదు అన్నలందరూ బలాఢ్యులుగా, యుద్ధ వీరులుగా, బలము కలిగినటువంటి వారుగా, పై రూపాలు చూస్తే వీరు బాగా ఉన్నవారుగా ఉన్నారు. కానీ మనుషులందరూ వారి పై రూపాన్ని లక్ష్య పెడుతున్నారంట. అయితే దేవుడు ఎవరిని లక్ష్య పెట్టాడు? దావీదుని కోరుకున్నాడు, లక్ష్యమించాడు, దావీదును కోరుకున్నాడు, ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే దావీదుని సింహాసనం అధిష్ఠించే గొప్ప భాగ్యమును దావీదుకి అనుగ్రహించాడు. ఎందుకు దావీదుకి అలా అనుగ్రహించాడనంటే, దావీదు దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుణ్ణి ఘనపరిచేవాడు, హృదయపూర్వకంగా మరి దేవుణ్ణి మరి అడుగుజాడల్లో ఆయన ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో ముందు కొనసాగుతున్నటువంటి దావీదును దేవుడు కోరుకున్నాడు. మనము కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించాలన్నా, దేవుడు మనల్ని కూడా కోరుకోవాలన్నా, మనల్ని కూడా ఆశీర్వదించాలన్నా దేవుని సన్నిధిలో హృదయము ముఖ్యమైనది. హృదయం బాగుగా ఉంటే హృదయాన్ని దేవుడు లక్ష్య పెడతాడు. కాబట్టి మన హృదయాన్ని మనం బాగు చేసుకునే వారంగా ఉండాలి. ఈ దినాన దేవుని సన్నిధిలో కూడుకున్నటువంటి మనము పై రూపాన్ని చూసే వారికి భయపడక, పై రూపాన్ని చూస్తూ అనేక మంది మనకి మెప్పుని కలగచేసే వారిని చూడక, హృదయాంతరంగము ఎరిగినటువంటి దేవుని సన్నిధిలోనికి చేరినటువంటి మనము హృదయాన్ని లక్ష్య పెడుతున్నటువంటి దేవుని వైపు చూస్తూ మనం హృదయాన్ని సరిచేసుకునే వారంగా మనము ఉండాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట రాయబడినది. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. చాలు దేవుని సన్నిధిలో ప్రజలంట పెదవులతో గణపరుస్తున్నారంట, గాని హృదయం ఎలా ఉందంట? దూరముగా ఉన్నది. పెదవులతోనే స్తుతిస్తున్నారు ఈ ప్రజలు, మరి పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ వారి హృదయాలు దూరముగా ఉన్నాయి. ఎందుకు దూరముగా ఉన్నాయంటే, మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, దైవోపదేశములని ఆ మనుషుల పద్ధతుల్లో, ఆచారాల్లో, వాళ్ళ బాటల్లో, వారి మార్గంలో నడుస్తున్నారు. కాబట్టి నన్ను మాట వరుస కన్నట్లుగా, పైకి కనపడుతున్నట్లుగా నా మందిరములో చేరి, నా పాదాల చెంత చేరి వారు నన్ను గణపరుస్తున్నారు, కానీ వాళ్ళ హృదయాలన్నీ దూరంగా ఉన్నాయి. దేవుడు కోరుకునేది, దేవుని సన్నిధిలోకి వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో దేవుడు హృదయాన్ని కోరుకుంటున్నాడు. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నీ హృదయం నేను బాగు చేస్తా. నీ హృదయం నలిగిపోయినా, వ్యాధి బాధలతో ఉన్నా, కష్టాలతో ఉన్నా, అనేక సమస్యల్లో ఉన్నా, నీ హృదయం నాకు ఇస్తే నేను బాగు చేస్తానని నేను దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనము పెదవులతోనే కాదు, కానీ హృదయపూర్వకంగా దేవునికి దగ్గరగా ఉండి మనం గణపరిచే వారంగా ఉండాలి. అనుదినము దేవుని సన్నిధిలో కూడుకుంటున్న మనము, ప్రార్థిస్తున్న మనము, మన హృదయాలు దేవునికి దగ్గరగా ఉన్నాయా లేవా? దేవునితో దగ్గరగా నివాసం చేస్తున్నాయా లేవా? దేవునికి దగ్గరగా నడవటానికి ఇష్టపడుతున్నాయా లేవా? పెదవులతోనే కాదు, మన హృదయంలో కూడా ఆయనకు చోటిచ్చి ఆయన్ని గణపరిచే వారంగా ఉండాలి. మనుషులు కల్పించిన పద్ధతులు, మరి వాటి ప్రకారం జీవించే వారి హృదయాలు మనుషులకు దగ్గరగా ఉంటాయి, కానీ దేవునికి దూరంగా ఉంటాయి. దేవునికి దూరంగా దగ్గరగా ఉండాలని అంటే
దేవుడు కల్పించినటువంటి ఆ మాటల్లో మాట్లాడుతున్న ప్రతి మాటలో వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకొని ఆయన్ని మనం గణపరిచే వారంగా ఉండాలి. ఉంటే దేవుడు మనకి ఆశీర్వాదాన్ని కలగచేస్తాడు, దీవెనని కలగచేస్తాడు. కాబట్టి మన హృదయాలతో మనం దేవుణ్ణి గణపరిచే వారిగా ఉండాలి. దూరంగా ఉన్నటువంటి మన హృదయాలు ఈ రాత్రి వేళలో ఈ మాటలు వింటున్న మనము దేవునికి దగ్గరగా మన హృదయాల్లో చోటిచ్చే వారంగా గణపరిచే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనములో కూడా ఒక మాట అక్కడ ధన్యతల గురించి రాయబడి ఉన్నది. అయితే 5వ అధ్యాయం 8వ వచనములో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయం ఎలా ఉండాలి? ఘనపరుస్తున్నటువంటి హృదయాలు. దేవుడు ఆ ఘనతను పొందుకోవాలంటే, మనం స్తుతిస్తున్న స్తుతుల పైన ఆయన ఆస్తుడు అవ్వాలంటే మన హృదయాలు శుద్ధిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. హృదయంలో ఉన్న చెడునంతటిని తీసివేసుకునే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఎవరి హృదయాలైతే పరిశుద్ధంగా శుద్ధిగా ఉంటాయో వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుణ్ణి చూచే గొప్ప భాగ్యాన్ని హృదయపూర్వకంగా ఆరాధించినప్పుడు, హృదయంలో ఏ చెడు లేనప్పుడు, హృదయ శుద్ధి కలిగి దేవుణ్ణి ఆరాధించి స్తుతించినప్పుడు అప్పుడు మన హృదయాలతో దేవుణ్ణి మనం చూచేవారిగా ఉంటాము. చూచే గొప్ప భాగ్యాన్ని ధన్యతను దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దినాన దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము పై రూపాలని బాగు చేసుకొని చక్కగా మరి పైకి బాగా ఉన్నట్లుగా మనుషులకి కనపడుతున్నట్లుగా కాదు, కానీ దేవుని ఆరాధిస్తున్నాం మనము. ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. దావీదు హృదయాన్ని లక్ష్య పెట్టాడు, దావీదును కోరుకున్నాడు. దావీదామని మనుషులు అనేక మంది, సమయాలు సైతం కూడా వీరిని కోరుకొని ఉంటాడేమో అని మనసులో అనుకున్నాడు. కానీ చివరికి దావీదును దేవుడు కోరుకున్నాడు. మనుషులు లక్ష్య పెట్టేదాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు. కాబట్టి మనుషులు కల్పించిన పద్ధతుల వైపు మనం మనసుంచక దేవుని పద్ధతుల వైపు మనం మనసుంచి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించే వారంగా ఉండాలి. ఆరాధిస్తున్న మన హృదయాలు శుద్ధి కలిగి శుద్ధి చేసుకొని మరి శుచిపరుచుకొని దేవుని సన్నిధిలో ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకో మాటను కూడా మనం చదువుకున్నాం. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యొద్దనైనను ఒకవేళ ఉండనేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. దుష్ట హృదయము, దేవుణ్ణి విడిచిపెట్టే హృదయం ఏమైనా మీలో ఉన్నదేమో. దేవుణ్ణి విడిచిపెట్టే హృదయం మీలో ఏమైనా ఉంటే, మరి మీలో ఎవరికైనా ఉంటే మీరు జాగ్రత్తగా చూసుకోనండి. విడిచిపెడుతున్నామా, పట్టుకుంటున్నామా? దేవుని ఆరాధిస్తున్నామా, దేవునికి దూరంగా ఉండిపోతున్నామా? దేవుణ్ణి విడిచిపెట్టే మనసు మనలోనికి వస్తుందా? దుష్ట హృదయం అనేది మరి కలుగ చేసుకుంటున్నామా? దుష్ట హృదయాలతో ఉంటున్నామా? మరి కీర్తన భాగముల 1వ అధ్యాయంలో అంటాడు కదా, దుష్టుల మార్గమున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుంటారు. అంటే దుష్టుల మార్గము మనల్ని మంచి మార్గములో నడపదు. కాబట్టి దుష్ట హృదయం కూడా మనలో లేకుండా మనం చూసుకునే వారంగా జాగ్రత్తగా చూసుకోవాలంట, పరిశీలన చూసుకోవాలి. అయ్యా, నీ సన్నిధిలోనికి నేను వచ్చాను, నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. కాబట్టి నీ సన్నిధిలో నా తండ్రి ప్రభా, నాలో ఏమైనా దుష్ట మార్గాలు, దుష్ట తలంపులు, చెడు హృదయం ఏమైనా ఉంటే తీసివేయ అని చెప్పి దేవుని సన్నిధిలో బహు జాగ్రత్తగా దినదినము మనం పరీక్షించుకునే వారంగా ఉండాలి. ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మన ప్రార్థనలు ఆలకించి జవాబుని అనుగ్రహించే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో శుద్ధి చేసుకోవాలంటే, శుద్ధిపరచుకోవాలంటే, శుద్ధమైన హృదయాలు కలిగి ఉండాలంటే దుష్ట హృదయం లేకుండా మనము ఉండాలి. అప్పుడే మన హృదయము శుద్ధిగా ఉంటుంది. అప్పుడు దేవుని చూచే కృపను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇర్మియా గ్రంథములో కూడా హృదయం గురించి ఒక మాట రాయబడింది. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. యెరూషలేమా, రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్ట అభిప్రాయములను నీవు
కలిగి ఉండును. దేవుని సన్నిధులు అంటున్నాడు ఇక్కడ ఇర్మియా గ్రంథము 4:14 యెరూషలేమా నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ల వరకు నీ దుష్టాభిప్రాయములో కలిగి ఉంటావు? దుష్ట హృదయాన్ని కలిగి దుష్టాభిప్రాయాన్ని కలిగి ఎన్నాళ్ల వరకు ఆ విశ్వాసము లేనటువంటి వారిగా మానవులు కల్పించినటువంటి పద్ధతుల వైపు, మానవులు కల్పించినటువంటి ఆ మాటల వైపు తిరుగుతూ నాకు దూరంగా నివాసం చేస్తావు? నీ ప్రార్థన నేను ఆలకించాలి కదా, నిన్ను దీవించాలి, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని నిన్ను దీవించాలి అని అంటే మరి ఏం చేయాలంటే రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనాన్ని కడిగి వేసుకోవాలి. రక్షణ మనం కలగ చేసుకోవాలి. చెడుతనం ఉంటే రక్షణ రాదు. రక్షణ లేకపోతే మన జీవితాలు నిత్య నరకానికి వెళ్ళిపోతాయి. కాబట్టి మన హృదయము రక్షింపబడినట్లుగా చెడు హృదయాన్ని తీసివేసుకునే వారంగా మనము ఉండాలి. చెడుపు చేసే హృదయాన్ని తీసివేసుకునే వారిగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న మనము దేవుని సన్నిధిలో దుష్ట హృదయం లేకుండా, చెడ్డ హృదయం లేకుండా రక్షింపబడే వారంగా మనం ఉండాలి. రక్షింపబడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, వేడుకుంటే ఆ హృదయాన్ని లక్ష్య పెడతాడు. హృదయాన్ని చూసే దేవుడు ఆ హృదయాన్ని కోరుకోవాలనంటే హృదయంలో దుష్టాభిప్రాయాలు లేకుండా, దుష్ట హృదయములు కాకుండా దేవుని సన్నిధిలో మంచి హృదయముతో, మంచి మనసుతో దేవుని సన్నిధిలో మనం వేడుకునే వారంగా ఉండాలి. దుష్ట హృదయంలో ఏమైనా ఉన్నదేమో, మరి ఎన్నాళ్ల వరకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు? అడిగి వేసుకో, జాగ్రత్తగా చూసుకొని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది నాని రాత్రి వేళలో మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యంతో. అనుదినము ప్రార్థన చేయటానికి వస్తున్న మనము దేవుని సన్నిధిలో రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకో. అయ్యా నీకు ఇష్టమైనది నా హృదయంలో ఉంటే తీసివేయను ఆయన, నా హృదయాన్ని శుద్ధపరిచయా అయ్యా, నేను చూసే హృదయాన్ని నాకు దయచేయనైనా, నిన్ను చూసే గొప్ప భాగ్యాన్ని అయ్యా, నా హృదయం నువ్వు చూచినప్పుడు నా హృదయాన్ని బాగుగా కడుక్కున్నట్లుగా నీ వాక్యముతో అనుదినము నేను రక్షింపబడేంత వరకు రక్షింపబడినట్లుగా నా హృదయాన్ని నేను జాగ్రత్తగా కడుక్కున్నట్లుగా నాకు సహాయం చేయని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మరి హృదయాన్ని ఏ రీతిగా ఏమున్నాయి, ఏ దుష్ట మార్గాలు, ఏ దుష్ట హృదయంతో మరి ఉంటే మనం కడుక్కోవాలో మార్కు సువార్తలో ఒక మాట రాయబడి ఉన్నది. మనకు తెలిసినటువంటి మాటే. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయనతో చెప్పాను. మనుషుల హృదయములు ఇవన్నీ ఏమై ఉన్నాయంట? చెడ్డ హృదయముగా మరి మార్చివేసే విధంగా మరి ఆ హృదయంలో చోటు చేసుకొని ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరేం చేయాలని అంటే హృదయంలో వీటన్నిటిని తీసివేసుకునే వారిగా ఉండాలి. వీటి ఉన్నటువంటి లక్షణాలు మనకు తెలుసు. మన హృదయంలో ఏమి నివాసములై ఉన్నాయో, ఏమి ఉన్నాయో మనకు తెలుసు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము హృదయంలో ఉన్న ఆ చెడు తలంపులన్నింటినీ మనం కడిగి వేసుకునే వారంగా మనము ఉండాలి. ఆ హృదయాన్ని కడుక్కోవటం అనంటే హృదయంలో అహంభావం ఉన్నా, దేవదూషణం ఉన్నా, మత్సరం ఉన్నా, అసూయ ఉన్నా, దేవుని సన్నిధిలో మరి దేవుని విడిచిపెట్టే హృదయం ఉన్నా, దేవునికి దూరంగా నివాసం చేసే హృదయం ఉన్న వాటన్నిటిని మనం తీసివేసుకొని మన హృదయాన్ని శుద్ధి చేసుకునే వారంగా ఉండాలి. ఉంటే దేవుడు మన హృదయాన్ని లక్ష్య పెట్టి ఆ హృదయపూర్వకంగా చేసిన పాటైనా, వాక్యమైనా, ప్రార్థనైనా దేవుడు అంగీకరిస్తాడు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. తద్వారా దేవుడు మనకి మేలుల్ని కలగచేస్తాడు. కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము హృదయాన్ని లక్ష్య పెడుతున్నటువంటి దేవుని వైపు మనం చూసే వారంగా ఉండాలి. హృదయం ముఖ్యమైనది, పైరూపం ముఖ్యమైనది కాదు. అందుకని ఎలా పడితే అలా ఉండటం కాదు, కానీ శుభ్రముగా ఉన్న మన హృదయాన్ని కూడా శుచిపరుచుకునే వారంగా ఉండాలి, శుద్ధి చేసుకునే వారంగా ఉండాలి. దేవుణ్ణి చూసే హృదయం కలిగినటువంటి వారంగా ఉండాలి. దేవుడు ఇష్టపడే హృదయాలు కలిగినటువంటి వారంగా ఉండాలి. దుష్ట హృదయం లేకుండా అన్నో దీనమో దేవుని సన్నిధిలో రక్షింప
చేయబడినట్లుగా మన హృదయాలను దేవుని వాక్యము ద్వారా మనం కడిగి వేసుకునే వారంగా ఉండాలి. దినము శుభ్రత చేసుకునే వారంగా ఉండాలి. ఆయన ప్రకటన గ్రంథం 3:20 అంటున్నాడు, హృదయం వద్ద నుండి నేను తట్టుచున్నాను, ఎవడు నా స్వరం విని తలుపు తీను వాని హృదయంలోనికి వెళ్తాను, వెళ్ళి వానితో కూడా నేను నివాసము చేస్తాను. దేవుడి నివాసం చేయాలంటే దేవుడు మనతో నడవాలి, మనతో ఉండి ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వాలంటే, మేలు చేయాలంటే, దీవెన కలిగి చేయాలనంటే మనం హృదయంలో ఇవన్నిటిని తీసివేసుకొని ఆయనకి హృదయాలను చోటు ఇచ్చేవారిగా మనము ఉండాలి. లోక సంబంధమైన దేవుని విడిచిపెట్టేవి దుష్ట హృదయం, చెడు హృదయం, దేవునికి అసహ్యకరమైనటువంటి హృదయాలను తీసివేసుకొని మరి దేవునికి నచ్చిన విధంగా మన హృదయాలను మనం కట్టుకునే వారంగా ఉండాలి. ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ఏవేళ గ్రంథంలో కూడా మరి ఏవేళ కాలంలో వారికి నష్టం కలిగింది, పంట చేతికి రాలేదు. 2:13 మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో ఆయన కరుణావాచనములు కలిగినటువంటి వాడు, శాంతమూర్తియు కాబట్టి జాలి చేసుకుంటాడు. కాబట్టి కీడును చేయక మేలు చేసే దేవుడు, మీ వస్త్రములను కాక మీ హృదయములను ఆయన తట్టు తిప్పుకొని ప్రార్థన చేయండి, వేడుకోండి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి, ఇప్పుడైనా ప్రార్థనకి అలవాటు అవ్వండి, ఇప్పటికైనా దేవుని సన్నిధిలో నడిచి రావడానికి ఇష్టపడండి. నష్టం కలుగుతుంది కదా, బాధ కలుగుతుంది కదా, వ్యాధి బాధల్లో ఉన్నారు కదా, ఎవరికి చెప్పుకోండి, సమస్యల్లో ఇరుకుల్లో మీరు కూరుకుపోయి ఉన్నారు కదా, ఇప్పుడైనా ఈ సమయం అందేను ఏవేళ ప్రజల వలె మీరు కూడా దేవుని వైపు తిరగటానికి మీ హృదయాన్ని తిప్పుకొని దేవుని సన్నిధిలో వేడుకుంటానికి ఇష్టపడితే ముందున్నటువంటి పరిస్థితిని పూర్వవైభవాన్ని దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు. ఏవేళ కాలంలో అప్పుడున్నటువంటి ప్రజలు పంట నష్టము, చీడ పురుగులు, పసర పురుగులు, ఆ మిడతలు, అనేక రీతిలో గొంగులు పురుగులు వచ్చి పంట నాశనం చేసినప్పుడు వారు దేవుని సన్నిధిలో వేడుకున్నారు, ప్రార్థించారు, మొరపెట్టారు, హృదయాన్ని ఆయన తట్టు తిప్పుకొని దేవుని సన్నిధిలో వేడుకున్నారు. దేవునికి ఇష్టమైన రీతిగా వాళ్ళ హృదయాన్ని బాగు చేసుకున్నారు, వాళ్ళ జీవితాలను బాగు చేసుకున్నారు. కాబట్టి మరలా వారికి 2 దీవెన ఆశీర్వాదము కలిగింది. 2 సంవత్సరముల పంట వారికి దేవుడు అనుగ్రహించాడు. అంటే అత్యధికంగా దేవుని దీవెన వారికి కలిగింది. మనకు కూడా దీవెన ఆశీర్వాదాలు కలగాలి. దేవుడు మన ప్రార్థనలు ఆలకించాలి. కోల్పోయినది, నష్టపరుచుకున్నది, జార విడుచుకున్నది దేవుడు మనకి ఇవ్వాలనంటే హృదయాలు ఆయన తట్టు త్రిప్పుకొని మనం వేడుకునే వారంగా, ప్రార్థించే వారంగా ఉండాలి. ఆయన వైపు ఎప్పుడు త్రిప్పుకుంటామనంటే మనుషులు కల్పించిన పద్ధతులు మానుకొని దేవుని పద్ధతుల ప్రకారంగా దేవుని సన్నిధిలో హృదయ శుద్ధి కలిగినటువంటి వారంగా, హృదయంలో చెడు తలంపులను తీసివేసుకొని దేవుని మీద మనం ఆధారపడ్డప్పుడు, దుష్ట హృదయం లేకుండా మనం చూసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో మనము మరి తిరగటానికి, ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆ రీతిగా మనమందరము హృదయపూర్వకంగా దేవుని ఆరాధించే వారంగా, ప్రార్థించే వారంగా, వేడుకునే వారంగా, తద్వారా అనేకమైన మేలులు పొందుకునే వారంగా మనమందరం ముందులాగున ఈ చిన్ని మాటలు మన హృదయంలో ఫలింప చేయను గాక. హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం ఆరాధించదుము గాక. లక్ష్య పెట్టే హృదయాన్ని ఈ దినము నుండి బాగు చేసుకొని, శుద్ధి చేసుకొని దేవుణ్ణి తట్టు ప్రార్థించగానే ఆమేననక ముందు మేలులు పొందుకుందుము గాక. ఈ చిన్ని మాటలు మనం హృదయంలో ఫలింప చేయను గాక. చిన్ని ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన. దేవుని సన్నిధిలో చేయనటువంటి మీరు కూడా, ఆయన పాదాల చెంత చేయనటువంటి మీరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునండి. దేవా, నా హృదయంలో ఏమైనా మీకు అయిష్టమైనవి, ఆయాసకరమైనవి, మిమ్మల్ని నిర్లక్ష్య పెట్టేవి అయ్యా నా తండ్రి, అసహ్యమైనవి ఏమైనా ఉంటే తీసివేయండి అయ్యా. నా హృదయంలో బయటికి వెళ్ళినట్లుగా సహాయం చేయండి. ఈ వాక్యాన్ని నా హృదయంలో ఉంచిన ఆయన నిన్ను స్తుతించినట్లుగా, ఆరాధించినట్లుగా, గణపరిచినట్లుగా, మహిమపరిచినట్లుగా నాయన నా హృదయాన్ని బాగు చేయ. నా హృదయాన్ని నీ వాక్యం ద్వారా కలుగును ఆయన నిన్ను స్తుతించడానికి నా హృదయము అయా హృదయపూర్వకంగా స్తుతించే భాగ్యాన్ని దయచేయండి. పాటలు పడుచుని నాకు హృదయపూర్వకంగా నిన్ను ఆరాధన చేయనట్లుగా నీ కృపను చూపించండి. ప్రార్థిస్తున్న నేను నాయన నా హృదయం బాగు చేసుకుని సందులో నేను వేడుకున్నట్లుగా నీ కృపను చూపించండి అయ్యా. నువ్వు 10 రూపాయలు లక్ష్య పెట్టే దేవుడు కాదు నాయన, మనుషులు లక్ష్య పెట్టుదాన్ని నువ్వు
లక్ష్య పెట్టావు కదా నాయన. అయ్యా నా తండ్రి, అయ్యా నా హృదయాన్ని నువ్వు లక్ష్య పెడతావయ్యా. నా హృదయంలో ఈ బాధ ఉన్నది నాయన, ఎవరికి చెప్పుకోలేని సమస్యల్లో నేనున్నానయ్యా, ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నాను నాయన, అనేకమైనటువంటి వ్యాధి అనారోగ్య పరిస్థితుల్లో నేనున్నాను నాయన. ఒక్కసారి నన్ను ఈ రాత్రి వేళ దృష్టించండి అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోనైనా. నా హృదయంలోనికి నువ్వు రా తండ్రి. చీకటి తొలగిపోయి వెలుగు కలుగుతుంది నాయన. ఆ వెలుగు నా జీవితానికి, నా బిడ్డల జీవితాలకి, నా కుటుంబానికి ఆ వెలుగు కావాలి నాయన. నీ వాక్కు వెలుగులో నీ నడిచినట్లుగా, మేలు పొందుకున్నట్లుగా దినదినము నీతో నడుస్తూ అయా నాయన అనేక దీవెన ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా నీ కృపను చూపించండి అయ్యా. ఏ వేలు గ్రంథంలో ఏ వేలు ప్రజల వలె నాయన హృదయముని తట్టు త్రిప్పుకొని అయా కన్నీళ్లు విడుస్తూ అయా నీ సన్నిధిలో హృదయాన్ని చింపుకొని నాయన హృదయపూర్వకంగా ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి అయ్యా. వారు ఆ రీతిగా చేస్తూ రెండంతల దీవెన ఆశీర్వాదాలు పొందుకున్నారయ్యా. అయా పోగొట్టుకున్నటువంటి ఆ పంట నాయన మరలా నా తండ్రి ప్రభు రెండంతలుగా వారి చేతికి రావటం మేము చూస్తున్నామయ్యా, వారికి నోటికి రావటం మేము చూస్తున్నాము నాయన. ఏ జారిపోయాయి రాత్రి వేళలో నాయన మేము హృదయపూర్వకంగా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ అయా మేలు పొందుకున్నట్లుగా నీ కృపను చూపించయ్యా. సహాయాన్ని దయచేయండి అయా. నా హృదయాన్ని నీ వాక్యమని ఈ సోపుతో కడగండి నాయన, శుద్ధీకరించండి అయ్యా, బాగు చేయండి. దినదినము బలహీనతలు, దినదినము నా తండ్రి హృదయములు అనేకమైనటువంటి వేదనతో బలహీనతో అనేక రీతిలుగా పడిపోతున్నాను నాయన. అయ్యా నా తండ్రి పడిపోకుండా నిలబెట్టే దేవుడు, బలపరిచే దేవుడివి, ఆశీర్వదించే దేవుడివి, దీవించే దేవుడివి నాయన. నా హృదయాన్ని శుద్ధి చేసి నన్ను నా హృదయాలను కోరుకో నాయన. నా హృదయంలో నీవు నివాసము చేస్తే నన్ను జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదాన్ని కలిగ చేసే దేవుడివి నా తండ్రి. అనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునండి. కృప కలిగిన మా తండ్రి మహోన్నత మహాగణుడాన్ని కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇది నాన్న మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు కొందనాలయ్యా. అయా నీ సన్నిధిలో చేరి పాటల ద్వారా నేను మహింపరచామయ్యా. అయ్యా కొద్ది నిమిషాలు నీ మాటలను ధ్యానం చూస్తున్నావు నాయన. మనుషులు లక్ష్య పెట్టేది నువ్వు లక్ష్య పెట్టావు. మనుషుల పై రూపాన్ని చూస్తారు కానీ హృదయాంతరంగంలో చూసేది నువ్వు ఒక్కడవే నాయన. నా హృదయంలో బాధ వేదనను తీసివేయండి. నా హృదయాన్ని శుద్ధీకరించండి. హృదయ శుద్ధి కలిగిన వారి ధన్యులు, వారి దేవులను చూచితరని వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవుడు. నిన్ను చూసే హృదయాన్ని నాకు దయచేయండి తండ్రి. స్తోత్రములయ్యా. ఈ రాత్రి వేళలో కూడిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోయా. ఆశీర్వదించండి, దీవించండి. నీ మాటలు 30 60 100 వాళ్ళ హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి నాయన. మీకు స్తోత్రములయ్యా. లక్ష్మీబాబు గారిని జ్ఞాపకం చేస్తాయా. బిడ్డకి నిండు ఆయుష ఆరోగ్యమును దయచేయండి అయా. బిడ్డ చుట్టూ మీ పరిశుద్ధ కంచె వేయండి. నిండాళ్ళుగా మీరు వర్ధల చేయండి. భార్య బిడ్డల్ని మనవ సంతతిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి దీవించి నిండాళ్ళుగా వర్ధల చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. నాకు మొక్కను మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన నిండు ఆయుష ఆరోగ్యమును దయచేయండి. వారికి ఇచ్చిన బిడ్డల్ని మనవ సంతతిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆశీర్వదించండి, దీవించండి. నూతనమైన గృహముతో ఆ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. చేతి నిండా పనులు దయచేయండి నాయన. సమృద్ధిని మిగిలి పెట్టుకున్న భాగ్యాన్ని దయచేయమని, నిండా ఆరోగ్యమును దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. గొప్ప దేవుడా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. గౌరవరాజు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోయా. బిడ్డలకి నిండు ఆరోగ్యమును దయచేయండి నాయన. అయా నాయన చేతి నిండా పనులు దయచేయండి. అయా నాయన సమృద్ధిని మిగిలి పెట్టుకున్న భాగ్యాన్ని దయచేయండి. దొరకప్పుడు నిండి ఆయుషారోగ్యంను దయచేయండి. రాయేషుని సన్నిధికి నడిపించండి, ఆకర్షించండి, వాళ్ళ మనసుకు సిద్ధపరచండి. ఇచ్చిన బిడ్డలను దీవించండి. మంచి భవిష్యత్తు నిండి ఆయుషారోగ్యాలు కలగచేయండి. నిండాళ్ళగా మీరు వర్ధల చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. మహోన్నతుడా మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జ్ఞాపకం చూస్తాయా. బిడ్డకి నిండు ఆయుషారోగ్యంను దయచేయండి. మంచి భవిష్యత్తును దయచేయండి. చదువుకోవడానికి మనసును కలగ చేయండి. ఈ సంవత్సరంలో బిడ్డలైనా సంవత్సరం అంతము వరకు చదువుకునే భాగ్యాన్ని దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. తోడపట్టిన బిడ్డను, తల్లిదండ్రులను, కానీ ఇంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి అయ్యా. దీవించండి, అభివృద్ధిలో చేయండి. చార్తికి సుఖమైన కానుకను దయచేయండి. మంచి మగ బిడ్డను దయచేయండి. కాసిన కుమారుని ముట్టండి, స్వస్థతను కలగ చేయండి. ఆ ఎముకలు కావాల్సిన కాలుష్యాన్ని మీరు అనుగ్రహించండి, బలపరచండి. బలమైన ఎముకలుగా ఆ బిడ్డ నా తండ్రి పొందుకున్నట్లుగా కృపను చూపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. జార్జిని మీరు జ్ఞాపకం చేసుకునండి. బిడ్డలకి నిండు ఆయుష ఆరోగ్యాలు దయచేయండి. చేసుకునే పనుల్లో ప్రభాని కృపను తోడుగా ఉంచండి. సమృద్ధిని మిగిలి పెడుతున్న భాగ్యాన్ని దయచేయండి.
జార్జిని మీ సన్నిధికి ఆకర్షించండి, వారి మనసుకు సిద్ధపరచండి. మీరే నిండు ఆయుషారోగ్యాలు దయచేయండి. ఋతులు జ్ఞాపకం చేసుకునండి. ఉన్న అనారోగ్యత బలహీనతలు మీరు కొట్టివేయండి. బలవంతురాలుగా ఆశీర్వదించండి. నిండు ఆయుషారోగ్యములు దయచేయండి. స్తోత్రములయ. వారు తమకున్న పాద వేదనను మీరు తొలగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. ఇచ్చిన బిడ్డలను దీవించండి. ఇచ్చిన బిడ్డలను దీవించి నిండాలుగా వదిలి చేయండి. బలహీనతను జ్వరం నుంచి ప్రభావ విడుదల కలిగ చేయండి. నిండు ఆయుషారోగ్యములు దయచేయండి. మీరు ఎక్కడ కింద భద్రపరిచి ఆశ్రదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. మరేమన్నా